జీలుగుమిల్లి మండలంలోని మొలగలంపల్లి గ్రామంలో 50వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, కళ్యాణం నిర్వహించారు. 4వ రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు నిర్వహిస్తామని వారు తెలిపారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. 5వ రోజు బుధవారం స్వామివారి ఊరేగింపు మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది భక్తులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి దగ్గర మరి ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి వంటలు చాలా బాగా కుదిరింది. మంగళవారం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాడ భోజనాలు పెట్టినా, మంచినీళ్ళు పోసినా మాకు చాలా పుణ్యం వస్తుందని చెప్పకుండా వచ్చి చక్కగా మంచినీళ్ళు పోతారు. తాగేసిన గ్లాస్ అక్కడ పడుంటే తీసుకెళ్లి తాట ట్రక్కులో పాడేస్తారు. అలాంటి దేవస్థానాల్లో, అలాగే జీలుగుమిల్లి మండలంలో మన మొలగలంపల్లిలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అది మరి విలేకర్ గారు మీకు ఫోటోలు తీస్తున్నారంటే వీడియో తీస్తున్నారు. దయచేసి ఫోన్ చేసుకుంటే చూడండి. పేపర్లో, టీవీలో కూడా పడతాయి వస్తాయి. మన మొలగలంపల్లి షష్ఠి మరి ఎక్కువగా తెలియజేసేది ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి గుడి కట్టింది సుమారు 100 సంవత్సరం పైమాటే. చిన్న గుడి. అలాగా రాను 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 ఆ గుడిని పడగొట్టుకొని వేముల శ్రీరామూర్తి గారి మనవరాలు గారు సుమారు 5,000 శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ వెలిసి వెలిసింది. ఇది 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా సహాయ సహకారాలతో 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవం జరుగుతున్నవి. భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈ 5 రోజుల కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు భారీ ఎత్తు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయండి. సుమారుగా 2,000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భక్తులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు, పోలీసు వారికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆలయ కమిటీ